రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం మాట్లాడారు. మన యొక్క చారిత్రక వికాసాన్ని, సాంస్కృతిక నేపథ్యాన్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుని వెళ్తుంది అనేదానికి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు అనేది ఒకసారి గమనించాలి. అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క మరి యోగం అనేది మరి ఐక్యరాజ్య సమితిలో వారు 2014లో సెప్టెంబర్లో తీర్మానం ప్రవేశపెట్టి 177 దేశాలు ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించిన తర్వాత మరి అది విశ్వవ్యాప్తమైంది. ఈరోజు యోగా డేని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి ఘనత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని సందర్భంగా తెలియజేస్తున్నారు. భగవద్గీతలో యోగ కర్మేసు కౌశలం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. యోగం అంటే నైపుణ్యంతో చేసేది. యోగం అంటే చాలా క్రమశిక్షణతో చేసేది. ఇది ఏదో ఒక శారీరక ప్రక్రియ కాదు. యోగా ప్రక్రియలో మనస్సు, అదేవిధంగా శరీరం, అదేవిధంగా బుద్ధి, ఆత్మ సమ్మిళితమైనటువంటి అభ్యాసాన్ని ఈ యోగా అభ్యాసం కలిగిస్తుంది అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలని, యోగాన్ని అభ్యాసం చేయటం వల్ల, ఈ ఆసనాల్ని అభ్యాసం చేయటం వల్ల మరి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం మనిషికి కలుగుతుందని, విద్యార్థులకు మరి ఎదుగుదలతో పాటు వారి యొక్క మెదడు కూడా చురుకుగా పనిచేస్తుందని పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ, అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.